find the equation of the locus of P if capital A equal to 4,0, B equal to -4,0 and modulus of PA minus PB equal to 4. Modulus of PA minus PB equal to 4. ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి మా ఒక మంది స్టూడెంట్స్ ఎందుకు 2 times స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశారు సార్ అని డౌట్ చేశారు. ఈ ప్రాబ్లం చెప్పేటప్పుడు ఆ డౌట్ కూడా మీకు క్లారిఫై అవుతుంది. ఇక్కడ బాగానండి ప్రాబ్లము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి. లోకస్ ఆఫ్ పి యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. లోకస్ పాయింట్ ఏమనుకుంటాము? లోకస్ పాయింట్ ఏమనుకుంటారు? పిని ప్రజెంట్ చేయండి. లోకస్ పాయింట్ పిని x, y అనుకుంటారు. ఓకే, లెట్ p x, y be any point on the locus. Capital A పాయింట్ క్లియర్గా ఇచ్చాడు 4,0. Capital P is given -4,0 and condition is also given. Mod PA minus PB equal to 4. Then what is the equation of locus? This is the given condition. Okay? ఇక్కడ ప్రాబ్లం బాగుండండి. Let P is equal to x, y be any point on the locus. Any point on the locus. Capital A equal to 4,0. Capital B equal to -4,0. Given condition modulus of PA minus PB equal to 4. ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఇంతకుముందు ప్రాబ్లం చూడండి మా. PA మైనస్ PB ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ అని ఉంది ఇంతకుముందు ప్రాబ్లంలో. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని ఎలా చేయాలంటే బాగా వినండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ -PB ఉంటే PA ఈక్వల్ టు K ప్లస్ PB అవుతుంది. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు PA స్క్వేర్ ప్లస్ K స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ప్లస్ 2K PB అని వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఒకవేళ PA ప్లస్ PB ఈక్వల్ టు K అని ఉంటే PA ఇక్కడే పెట్టాలి. ఈ ప్లస్ PB అవతల పోతే K మైనస్ PB అవుతుంది. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. ఈ కండిషన్స్ అన్ని ఒకటే మోడలే. PA మైనస్ PB ఈక్వల్ టు K ఇచ్చిన, PA ప్లస్ PB ఈక్వల్ టు K ఇచ్చిన ఒక టర్మ్ అవతల పంపించి మనము సింప్లిఫై చేయాలి. ఇప్పుడు ఇక్కడ గివెన్ కండిషన్ మాడ్ PA మైనస్ PB ఈక్వల్ టు K. మాడ్ x ఈక్వల్ టు 2 అయితే x వాల్యూ ఏమవుతుందో చెప్పండి, మీకు తెలిసి ఉంటుంది. మాడ్ x 2 అయితే x ఏమవుతామా? మాడ్ x 2 అయితే x ఏమవుతుంది? ఇఫ్ మాడ్ x ఈక్వల్ టు 2 దెన్ x ఈక్వల్ టు మాడ్ x ఈక్వల్ టు 2 అయితే x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 అని చెప్పాలి. ఎందుకంటే మాడ్లాస్ ఆఫ్ +2 ఏమవుతుంది? 2నే. మాడ్లాస్ ఆఫ్ -2 ఏమవుతుంది? 2నే. కాబట్టి x ప్లస్ 2 ఉండొచ్చు, +2 వాల్యూ ఉండొచ్చు, -2 వాల్యూ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాడ్ x ఈక్వల్ టు 6 అంటే x ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ 6 అని. ఎందుకంటే మాడ్లో పాజిటివ్ నెంబర్ పెట్టా పాజిటివ్, నెగిటివ్ నెంబర్ పెట్టా నెగిటివ్నే. కాబట్టి x వాల్యూ +6 ఉండొచ్చు, -6 ఉండొచ్చు. ఏమి ఇక్కడ మాడ్ ఎప్పుడైతే మనము మాడ్ని రిమూవ్ చేస్తామో ఇటువైపు +or -4 వస్తుంది. ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? గివెన్ కండిషన్ మాడ్లాస్ ఆఫ్ PA మైనస్ PB ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ మాడ్ రిమూవ్ చేస్తే
పిఏ మైనస్ పిబి ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ 4 అవుతుంది. ఇప్పుడు ఈ మైనస్ పిబిని అవతల పంపించాలి. పిఏ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ పిబి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాడ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ని మాడ్ రిమూవ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏ అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ ఏ అవుతుంది. ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ పిఏ స్క్వేర్ అవుతుంది. పిఏ స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ పిబి హోల్ స్క్వేర్ అయిపోతుంది. ఇక్కడ ఒక స్టెప్ బాగా అర్థం చేసుకోండి. ప్లస్ ఆర్ మైనస్ 4 అంతా ఏ అనుకుందాం. మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు అందరికి తెలుసు కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ ఏ ప్లేస్లో ప్లస్ ఆర్ మైనస్ 4 అనుకుందాం. ఏ అంటే ప్లస్ ఆర్ మైనస్ 4, బి అంటే పిబి. ఈ స్టెప్ బాగా వినండి. దీన్ని ఎక్స్పాన్షన్ చేయాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ అంతా ప్లస్ ఆర్ మైనస్ 4 అనుకుందాం. బి వాల్యూని పిబి అనుకుందాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ప్లస్ ఆర్ మైనస్ 4 హోల్ స్క్వేర్. బి అంటే పిబి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే ప్లస్ ఆర్ మైనస్ 4, బి అంటే పిబి. ఈ స్టెప్ బాగానండి. ఏనంతా ప్లస్ ఆర్ మైనస్ 4 అనుకుంటున్నాం. ఏ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 4, బి వాల్యూ పిబి. ఇక్కడ ఎక్స్పాన్షన్ చేస్తున్నాం. ఏ స్క్వేర్ అంటే ప్లస్ ఆర్ మైనస్ 4 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ పిబి. బి అంటే పిబి స్క్వేర్ ప్లస్ 2 అంటే రాసినాం. ఏ ప్లస్ ఏం రాయాలా ప్లస్ ఆర్ మైనస్ 4 పిబి. స్క్వేర్ చేసేటప్పుడు మైనస్ కూడా ప్లస్ అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే 16 వస్తుంది. దీని వాల్యూ 16 వస్తుంది ప్లస్ పిబి స్క్వేర్. ఇక్కడ చూడండి మా ప్లస్ ఇంటూ ప్లస్ ఏమి ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఏమి మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 2 ఇంటూ 4 8 పిబి అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ 8 పిబి అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ పిబి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనుకుంటే ప్లస్ ఆర్ మైనస్ 4 అంతా ఏ అనుకోవాలి. ఈ బి అంతా పిబి అనుకోవాలి. ఇక్కడ ఎక్స్పాన్షన్లో అప్లై చేస్తే ఏ ప్లేస్లో ప్లస్ ఆర్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ బి అంటే పిబి స్క్వేర్ ప్లస్ 2 అలాగనే రాసాం. ఏ అంటే ప్లస్ ఆర్ మైనస్ 4, బి ప్లేస్లో పిబి అంటే రాసాం. స్క్వేర్ చేసేటప్పుడు మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 4 హోల్ స్క్వేర్ 16 అయిపోతుంది ప్లస్ పిబి స్క్వేర్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ 4 8 పిబి అవుతుంది. వీటి వరకు నోట్ చేసుకోండి మా. పిఏ స్క్వేర్ ఈక్వల్ టు 16 ప్లస్ పిబి స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 8 పిబి. ఇక్కడ గమనించండి, పిఏ స్క్వేర్ అట్లా పెట్టాలి. స్క్వేర్ టర్మ్స్ అన్ని పిఏ స్క్వేర్. ఈ ప్లస్ పిబి స్క్వేర్ ఇటువైపు వస్తే మైనస్ పిబి స్క్వేర్ వస్తుంది. ఈ ప్లస్ పిబి స్క్వేర్. ఈ ప్లస్ 16 ఇటువైపు వస్తే మైనస్ 16. వీటివైపు ఏం మిగిలినాయి ప్లస్ ఆర్ మైనస్ 8 పిబి. ప్రతి ప్రాబ్లంలో ఈ స్క్వేర్ లైన్ టర్మ్ ఇక్కడే పెట్టాలి. పిఏ స్క్వేర్. ఈ ప్లస్ పిబి స్క్వేర్ ఇటువైపు వస్తే మైనస్ పిబి స్క్వేర్ ప్లస్ 16 ఇటువైపు వస్తే మైనస్ 16. ఇటువైపు ప్లస్ ఆర్ మైనస్ 8 పిబి అంటుంది. పి అంటే ఎక్స్ కామా వై అని. ఇప్పుడు పిఏ స్క్వేర్కి ఫార్ములా అప్లై చేయాలి. స్క్వేర్ ఉన్నప్పుడు రూట్ రాదు. పిఏ స్క్వేర్కి ఫార్ములా అప్లై చేయాలి. పిఏ స్క్వేర్ ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్. ఓకే, వై మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్. వై మైనస్ 0 అంటే వై అవుతుంది.
ఇదంతా పిఏ స్క్వేర్ మనం ఎప్పుడైతే మైనస్ వస్తుందో అప్పుడు బ్రాకెట్ వేయండి, ఖచ్చితంగా ప్రాబ్లం ఈజీ అవుతుంది. ఎందుకంటే లోపల టర్మ్ అన్ని మైనస్తో మల్టిప్లై చేసేటప్పుడు మైనస్ ప్లస్ అయితే ప్లస్ ఉండేవి మైనస్ అయితే. ఇప్పుడు పీబీ స్క్వేర్ వాల్యూ అప్లై చేయాలి. పి అంటే ఎక్స్ కామా వై, ఎక్స్ మైనస్ ఆఫ్ -4 ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ మైనస్ ఆఫ్ -4 ఎక్స్ ప్లస్ 4, y - 0 హోల్ స్క్వేర్, y - 0 అంటే y అవుతుంది, y స్క్వేర్ బ్రాకెట్. ఇది పీబీ స్క్వేర్ వాల్యూ, బ్రాకెట్ క్లోజ్ చేసేస్తాం. ఇంకేం మిగిలింది -60 ఈక్వల్ టు ±8 పీబీ. ఇక్కడ ఒక స్టెప్ బాగా అబ్జర్వ్ చేయండి మా. మనకి ప్రాబ్లమ్స్లో ఎప్పుడైతే ఏ మైనస్ బి ఏ ప్లస్ బి టర్మ్స్ కనపడతాయో ఎక్స్పాన్షన్ చేయొద్దండి. ఇప్పుడు ఇక్కడ x-4 హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ x ప్లస్ 4, ఇది ఏ ఇది బి, ఇది ఏ ఇది బి, ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది. అప్పుడు దీన్ని ఎక్స్పాన్షన్ చేయొద్దండి. దానివల్ల ఏమవుతుందంటే క్యాన్సల్ అయిపోతుంది, ఆ టర్మ్ అంతా క్యాన్సల్ అయిపోతుంది, ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. ఏంటి x-4 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, మైనస్తో మల్టిప్లై చేద్దాం, మైనస్తో మల్టిప్లై చేస్తే -x ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ -y స్క్వేర్ -16 ఈక్వల్ టు ±8 పీబీ. ఇప్పుడు ఆల్జిబ్రా ఫార్ములాస్ బాగా గుర్తుండాలి మనకు. ఆల్జిబ్రా ఫార్ములాస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇది క్యాన్సల్ అయిపోతుంది. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ అవుతుంది, బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2b స్క్వేర్ అవుతుంది. ఎప్పుడైతే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రెండింటిని సమ్ చేస్తే ఇక్కడ 2 కామన్ తీస్తే ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుందా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమైందంటే 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది, 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అదే మైనస్ చేసామనుకోండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేసామనుకోండి, మైనస్ చేసినప్పుడు సెకండ్ దాని యొక్క సైన్స్ చేంజ్ అవుతుంది, ప్లస్ ఉండే సైన్ మైనస్ అవుతుంది. 2ab ప్లస్ 2ab 4ab అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేస్తే 4ab అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి రివర్స్లో ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 4ab అవుతుంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అవుతుంది. ఈ 3 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 4ab అవుతుంది. అదే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అవుతుంది. ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఫార్ములా అప్లై అయ్యచ్చు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab మైనస్ 4 ఇంటూ ఏ ప్లస్లో ఎక్స్ ఉంది, బి ప్లస్లో 4 ఉంది. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసాం. ఎక్స్ మైనస్ 4 ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ 4 మైనస్ సింబల్ ఇక్కడ మైనస్ ఉంది, ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ప్లస్లో ఎక్స్ ఉంది, బి ప్లస్లో 4 ఉంది. ఇక్కడ ఏం మిగిలింది -16 మిగిలింది, ఈక్వల్ టు ±8 పీబీ. -4 ఇంటూ 4 16, 4 4 16 మైనస్ సింబల్ ఉంటుంది, -16x -16 ఈక్వల్ టు ±8 పీబీ. ఇప్పుడు మైనస్ కామన్ తీయాలి, -16 ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 16 ఉంది, -16 కామన్ తీస్తే x ప్లస్ 1 అవుతుంది, ±8 పీబీ. -16 కామన్ తీస్తే
ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ చూడండి క్యాన్సల్ అయిపోతాయి. 8 1s 8 2 -2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ పీబీ ప్లస్ ఆర్ మైనస్ పీబీ. ఇప్పుడు అగైన్ స్క్వైరింగ్. ఒకరు అడిగినారు ఎందుకు అగైన్ స్క్వైరింగ్ అని బోత్ సైడ్ మళ్ళా చేయాలన్నప్పుడు, ఇప్పుడు పీబీకి స్క్వేర్ రూట్ వస్తుంది కదా, స్క్వైరింగ్ అని బోత్ సైడ్ చేయకుండా డైరెక్ట్గా రాసినాం అనుకోండి, -2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ పీబీకి రూట్లలో ఫార్ములా వస్తుంది. రూట్ క్యాన్సల్ చేయాలంటే స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. ఖచ్చితంగా ఇంకోసారి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ డెఫినెట్గా 2 times స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. ఇప్పుడు అగైన్ స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్, అగైన్ స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ స్టెప్ బాగా వినండి. స్క్వేర్ చేసేటప్పుడు -2 హోల్ స్క్వేర్, స్క్వేర్ చేసేటప్పుడు మైనస్ ప్లస్ అయిపోతుంది. -2 హోల్ స్క్వేర్ 4 అవుతుంది. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, -2 హోల్ స్క్వేర్ 4 అవుతుంది. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్లో స్క్వేర్ చేసేటప్పుడు ప్లస్ ప్లస్ అవుతుంది, మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది. కాబట్టి పీబీ స్క్వేర్ అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ పీబీ హోల్ స్క్వేర్ ఏమైపోతుంది అంటే, స్క్వేర్ చేసేటప్పుడు ప్లస్ ప్లస్ మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది కాబట్టి పీబీ స్క్వేర్ అయిపోతుంది. 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్. ఇటు నోట్ చేసుకున్నాం. ఇక్కడ కంటిన్యూ చేస్తే 4 అలా రాస్తాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 1 2x, పీబీ స్క్వేర్, పి అంటే ఎక్స్ కామా వై, బి పాయింట్ -4, 0 ఉండేది. పీబీ స్క్వేర్ ఎక్స్ -4 ప్లస్ 4 అవుతుంది. ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ వై -0 హోల్ స్క్వేర్ వై స్క్వేర్ అయిపోతుంది. పీబీ స్క్వేర్ అప్లై చేస్తున్నాము. ఎక్స్ -4 ప్లస్ 4 ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ వై -0 హోల్ స్క్వేర్. 4తో మల్టిప్లై చేస్తే 4x స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 8x, 4x స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 8x, ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 16 ప్లస్ 8x, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 16 ప్లస్ 8x ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లంలో మీరు గమనించండి, ప్లస్ 8 ఇజ్ ఈక్వల్ టు ఉందనుకోండి, ఇజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు సేమ్ నంబర్ ఉంటే ఒకే సైన్ ఉన్నప్పుడు క్యాన్సల్ చేయండి. ఇక్కడ ప్లస్ 8x ఉంది, ఇక్కడ ప్లస్ 8x ఉంది, ఇవి రెండు క్యాన్సల్ చేసేయచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో ఏం చేద్దామంటే, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ వై స్క్వేర్ టర్మ్స్ ఒకవైపు తీసుకుందాం, కాన్స్టెంట్ టర్మ్స్ ఒకవైపు తీసుకుందాం. 4x స్క్వేర్ అలా ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఉంది. ఇక్కడ ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇటువైపు వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ వై స్క్వేర్ ఉంది, ప్లస్ వై స్క్వేర్, ఇది ఇటువైపు వస్తే మైనస్ వై స్క్వేర్ అవుతుంది. చూడండి, ఎక్స్ స్క్వేర్ టర్మ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ 16 ఉంది. ఈ ప్లస్ 4 అవుతారు వస్తే -4 అవుతుంది. 4x స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ పోతే 3x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 12 వస్తుంది. ఇక్కడ వరకు వదిలిపెట్టినా ఆన్సర్స్ ఇస్తారు. ఎప్పుడైతే ఎక్స్ స్క్వేర్కి వై స్క్వేర్కి మధ్యన మైనస్ కానీ ప్లస్ కానీ వచ్చినప్పుడు ఇటుంటే కాన్స్టెంట్తో డివిజన్ చేస్తారు. ఎందుకంటే ఈ ఈక్వేషన్స్ అనే ఎలిప్స్ కానీ హైపర్బోలా ఫామ్లో చేంజ్ అవుతాయి అన్నమాట. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే డివైడెడ్ బై 12 చేయాలి. మీరు ఎగ్జామ్లో ఇక్కడ వదిలిపెట్టేసిన 4 మార్క్స్ పడిపోతాయి. 3x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 12 అని. 3x స్క్వేర్ బై 12 మైనస్ వై స్క్వేర్ బై 12, 12 డివైడ్ బై 12 క్యాన్సిల్ అయిపోతుంది. 3 1s 3 4s. x స్క్వేర్ బై 4 y స్క్వేర్ బై 12 ఈక్వల్ టు 1. Therefore, required equation of locus of P
ఈజ్ x square by 4 minus y square by 12 is equal to 1. నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5, find the equation of the locus of a point, locus of a point, the sum of whose distances from 0, 2 and 0, -2 is 6. 0, 2 and 0, -2 is 6. ఇక్కడ ప్రాబ్లం ఫస్ట్ బాగుండేమో. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్. లోకస్ ఆఫ్ పాయింట్ని p = x, y అనుకుంటాం. ద సమ్ ఆఫ్ దోస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఫస్ట్ పాయింట్ని ఏ అనుకుందాం. లెట్ ఏ 0, 2 ఫస్ట్ పాయింట్ని. సెకండ్ పాయింట్ని లెట్ b = 0, -2 అనుకుందాం. ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నా అంటే లోకస్ ఆఫ్ పాయింట్ p అనుకుందాం. ద సమ్ ఆఫ్ దోస్ డిస్టెన్సెస్, p నుంచి ఫస్ట్ పాయింట్కి ఉండే డిస్టెన్స్ pa, p నుంచి సెకండ్ పాయింట్కి ఉండే డిస్టెన్స్ pb. సమ్ ఆఫ్ దోస్ డిస్టెన్సెస్ అంటే pa + pb అని. ఇఫ్ pa + pb = 6, pa + pb = 6 అయితే వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అని. ద డిఫరెన్స్ ఆఫ్ దోస్ డిస్టెన్సెస్ అన్నప్పుడు డిఫరెన్స్ అన్నప్పుడు pa - pb అని తీసుకోవాలి. సమ్ అన్నప్పుడు pa + pb అని తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, లెట్ p is equal to x, y, b any point on the locus. ఫస్ట్ కామన్ స్టెప్ లోకస్ పాయింట్ x, y అనుకుంటాం కదా. ఇక్కడ ఫస్ట్ పాయింట్ని లెట్ a = 0, 2 అనుకుందాం. b = 0, -2. ద సమ్ ఆఫ్ దోస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఏ అండ్ బి అన్నప్పుడు దాని కండిషన్ pa + pb = 6 అవుతుంది. గివెన్ కండిషన్ pa + pb = 6. ఈ ప్రాబ్లమ్స్ అన్ని 2 times స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాల్సిందే. pa + pb = 6 అయితే ప్లస్ pbని అటువైపు పంపించాలి. ఫస్ట్ pa = 6 - pb అవుతుంది. pa = 6 - pb అవుతుంది. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. pa² వస్తుంది. ఇక్కడ a - b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ అప్లై చేయాలి. a² అంటే ఇక్కడ ఏలో 6 ఉంది. 6² అంటే 36. బిలో pb ఉంది. pb² a² + b² -2ab -12pb. ఇక్కడ బాగుండండి. ఫస్ట్ pa² రాయాలి. a - b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్. a² అంటే 36, b² అంటే pb² ప్లస్ ఉంది -2ab -2 × 6 12pb అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూయేషన్. pa² అలాగనే ఉంచాలి. ఈ +pb² ఇటువైపు వస్తే -pb² అవుతుంది. ఇక్కడ చూడండి, pa² అలాగనే ఉంచాలి.
ఈ ప్లస్ పీబీ స్క్వేర్ ఇటువైపు వస్తే మైనస్ పీబీ స్క్వేర్ వస్తుంది. ఈ ప్లస్ 36 ఇటువైపు వస్తే మైనస్ 36 అవుతుంది. మైనస్ 12 పీబీ. ప్రాబ్లం బాగలేదు. పిఏ స్క్వేర్ అలాగే పెట్టాం. ఈ ప్లస్ పీబీ స్క్వేర్ ఇటువైపు వస్తే మైనస్ పీబీ స్క్వేర్ ప్లస్ 36 మైనస్ 36 మైనస్ 12 పీబీ అలానే ఉంటుంది. ఇప్పుడు పిఏ స్క్వేర్కి వాల్యూ అప్లై చేయాలి. పిఏ స్క్వేర్కి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్ హోల్ స్క్వేర్ ప్లస్ డిఫరెన్స్ ఆఫ్ ఐ కోఆర్డినేట్ హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఉంటుంది. స్క్వేర్ ఉన్నప్పుడు రూట్ రాయాల్సిన అవసరం లేదు. ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ అవుతుంది. వై మైనస్ 2 హోల్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ సింబల్, వై మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్, ఇప్పుడు పీబీ స్క్వేర్కి వాల్యూ అప్లై చేయాలి. పీబీ స్క్వేర్ ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందో ఎక్స్ స్క్వేర్, ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్. వై ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఫార్ములా ఆల్రెడీ ఒక మైనస్ ఉంటుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఇదంతా పీబీ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసుకున్నాం. మైనస్ 36 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 12 పీబీ. ఇక్కడ చూడండి వై మైనస్ 2 ఇది ఏ మైనస్ బి అయితే ఇది ఏ ప్లస్ బి ఉంది. ఫార్ములా వస్తుంది. ఇదే ఎక్స్పాన్షన్ చేయొద్దండి. ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 36 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 12 పీబీ. ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ అయిపోతాయి. ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంతకు ముందే చెప్పాము. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు మైనస్ 4ab అని రాసుకోవచ్చు. వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ సింబల్ ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆ ఫార్ములా ప్రకారం మైనస్ 4 ఇంటూ ఏ ప్లేస్లో వై ఉంది, బి ప్లేస్లో 2 ఉంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సరిపోయింది కదా. మైనస్ సింబల్ మైనస్ అట్లే ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4ab మైనస్ 4 ఏ ప్లేస్లో వై రాయాలి, బి ప్లేస్లో 2 రాయాలి. ఇక్కడ ఏముంది మైనస్ 36 ఈక్వల్ టు మైనస్ 12 పీబీ. మైనస్ 4 ఇంటూ 2 మైనస్ 8/2 మైనస్ 8/, మైనస్ 36 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 12 పీబీ. వీటి నోట్ చేసుకోండి. మైనస్ 8/, మైనస్ 36లో మైనస్ 4 కామన్ ఉంది. మైనస్ 4 కామన్ ఇస్తే ఇక్కడ 2y వస్తుంది. మైనస్ 4 ఇంటూ 2 మైనస్ 8/, సరిపోయింది. ఇక్కడ మైనస్ రావాలంటే ఇక్కడ ప్లస్ ఉండాలి. ఇక్కడ 9 ఉంటుంది. 4 9 36 సరిపోయింది. మైనస్ 12 పీబీ. ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 4 1s 4 3 క్యాన్సిల్ అయిపోతుంది. 4 1s 4 3. ఇప్పుడు ఏమున్నాయి చూడండి. 2y ప్లస్ 9 ఈక్వల్ టు 3 పీబీ ఉంది. 2y ప్లస్ 9 ఈక్వల్ టు 3 పీబీ ఉంది. 2y ప్లస్ 9 ఈక్వల్ టు 3 పీబీ ఉంది. ఇప్పుడు అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అన్నమాట. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ 4 1s 4 3 క్యాన్సిల్ అయిపోతుంది. 12 మైనస్ 8/కి మైనస్ 36 కామన్, మైనస్ 4 కామన్ ఉంది. అప్పుడు ఇక్కడ 2y ప్లస్ 9 ఉంటుంది. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 2y ప్లస్ 9 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 పీబీ 9 పీబీ స్క్వేర్ అవుతుంది. పి అంటే ఎక్స్ కామా వై, బి పాయింట్ 0, -2 ఇచ్చారు అనుకుంటా. బి పాయింట్ ఇక్కడ ఈ ప్రాబ్లంలో 0, -2.
2y plus 9 whole square a plus b whole square 2y whole square 4y square అవుతుంది 9 స్క్వేర్ అంటే 81 అవుతుంది 2y whole square 4y square 9 స్క్వేర్ అంటే 81 2ab 2 to 4 4 9 36 36y 2 to 4 4 9 36y అవుతుంది 9 into pb square x minus 0 whole square అంటే x square అవుతుంది x minus 0 whole square అంటే x square అవుతుంది y minus of minus 2 అంటే y plus 2 whole square అవుతుంది ఇక్కడ చూడండి 2y whole square 4y square ప్లస్ అట్లా పెట్టాం 9 స్క్వేర్ అంటే 81 2 into 2 4 4 9 36y ఈక్వల్ టు 9 into pb square x minus 0 whole square అంటే x square ప్లస్ y minus of minus 2 plus 2 y plus 2 అవుతుంది 4y square plus 81 plus 36y equal to 9 into x square y plus 2 whole square expansion y square 2 square అంటే 4 y square 2 square అంటే 4 2ab అంటే 4y అవుతుంది ఇక్కడ చూడండి బాగుంది x square అలా రాసాం ప్లస్ y square 2 square అంటే 4 2ab అంటే 4y 4y square plus 81 plus 36y 9తో మల్టిప్లై చేస్తే 9x square 9y square 9 into x square 9x square plus 9y square 9 4 36 plus 36y అవుతుంది ఈ 36y ఈ 36y క్యాన్సిల్ అయిపోతుంది ప్లస్ 36y ప్లస్ 36y ఇక్కడ చూడండి ప్రాబ్లము బాగా అర్థం చేసుకోండి ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎప్పటికీ ప్లస్ ఉండేటట్టు చూసుకోవాలి ఈ 9x స్క్వేర్ ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది అట్లా లేకుండా 9x స్క్వేర్ 9y స్క్వేర్ ఇక్కడే పెడతాం ఈ ప్లస్ 4y స్క్వేర్ అవతల పోతే మైనస్ అవుతుంది ఈ ప్లస్ 36 ఇటువైపు వస్తే ఈ ప్లస్ 36 ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది 81 మైనస్ 36 is equal to 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ అటువైపు పోతే 81లో 36 సబ్ట్రాక్షన్ చేస్తే 11లో 6 పోతే 5 ఇక్కడ 7 ఉంటుంది 7లో 3 పోతే 4 45 9x స్క్వేర్ 9y స్క్వేర్లో 4y స్క్వేర్ పోతే 5y స్క్వేర్ అవుతుంది ఇప్పుడు ఈజ్ ఈక్వల్ ఉంది కాబట్టి జనరల్గా x స్క్వేర్ టర్మ్స్ y స్క్వేర్ టర్మ్స్ ఇటువైపే ఉండాలి లెఫ్ట్ సైడ్ కాన్స్టెంట్స్ రైట్ సైడ్ ఉండాలి దీని విధంగా రాసుకోవచ్చు 9x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ ఈక్వల్ టు 45 అని రాయొచ్చు 9x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ ఈక్వల్ టు 45 ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అయిపోతుంది ఇక్కడ వరకు పెట్టినా సరిపోతుంది ఇక్కడ 45తో డివైడెడ్ బై చేశారనుకోండి 9x స్క్వేర్ బై 45 ప్లస్ 5y స్క్వేర్ బై 45 equal to 45 divided by 45 9 ones 9 5 cancel అయిపోతుంది 9 ones 9 5 5 ones 5 9s 45 45 cancel 9 ones 9 5s 45 x square by 5 వస్తుంది x square by 5 5 ones 5 9s 45 y square by 9 వస్తుంది 45 1 మిగులుతుంది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ p ఏమైందంటే x స్క్వేర్ బై 5 ప్లస్ y స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 1 రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ p ఈజ్ x స్క్వేర్ బై 5 ప్లస్ y స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 1 దిస్ ఇస్ ద ఆన్సర్